నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. ధనవంతులు కావాలంటే జాతక బలమా లేకపోతే వాస్తు స్థాన బలమా? ఏది ముఖ్యం? ఏది బాగుంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు? దాని గురించి వివరించేందుకు మరియు వాస్తు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు దైవజ్ఞ బ్రహ్మ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. మరి గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అలాగే మీరు కూడా మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలనుకుంటే ఆయన ఈ వారం తిరుపతిలో అందుబాటులో ఉంటారు. ముందుగానే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకుని గురువు గారిని కలిసి మీ సమస్యలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం గురువు గారు. అందరికి కూడా శుభాశీస్సులండి. అయితే మనం చాలా మంది ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము. డబ్బు పరంగా ఖర్చు అయిపోతూ ఉండడం, మన దగ్గర ఉన్నా కూడా నిలవకపోవటం, ఇలా రకరకాల కారణాలు చూస్తూ ఉంటాం. అయితే మనం ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, ధనవంతులు కావాలి అని అంటే అసలు ఏది ముఖ్యం గురువు గారు? చాలా మంచి విషయం అడిగారు. ఇది మీరు అడిగిన విషయం ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూనే ఉంటారు. ప్రతిరోజు ప్రతినిత్యం కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా కూడా అందరూ ఇదే ఆలోచిస్తూ ఉంటారు. పనుకునేటప్పుడు కూడా అలా ఆలోచిస్తూ పనుకుంటారు. అంటే అనునిత్యం తపస్సు చేస్తున్నట్టే ఇది. కాకపోతే ఎవరెవరి ఆలోచన విధానాన్ని బట్టి, వాళ్ళ యొక్క కోరికను బట్టి వాళ్ళు రకరకాలుగా ఆలోచించినప్పటికీ ఏది ఏమైనా ఎవరు ఏ విధంగా ఆలోచించినా లాస్ట్ ఫైనల్గా ఆర్థికంగా బాగుండడం కోసమే ఆలోచిస్తారు. అందులో చాలామంది ఎక్కువ శాతం కష్టపడే మనస్తత్వం ఉంటుంది. కొంతమంది కష్టపడకుండానే సంపాదించాలి అనే ఆలోచన కొంతమందిది. కొంతమంది పెట్టుబడి పెట్టి లాభాలు గడించాలనే ఆలోచన కొంతమంది. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తూనే ఉంటారు. అయితే ఆ ఆలోచన విధానం అనేది సక్సెస్ కావాలి. ఆ ఆలోచన విధానం సక్సెస్ కావాలి. అప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే తను అదృష్టవంతుణ్ణి అని కూడా అనుకుంటారు. దీన్నే మనము అదృష్టవంతుడా దురదృష్టవంతుడా అనేది. అదృష్టవంతుడు అనేది ఏమిట్రా అంటే తన జాతకరీత్యా రెండు విధానాలు. మంచి దశ నడుస్తూ ఉంటే తను అనుకున్నది ఏదైనా సరే అవుతూ వస్తూ ఉంటుంది. ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతూ ఉంటాడు. అనుకున్న ప్రతిదీ కూడా నెరవేరుతున్నప్పుడు తను సంతోషంగా ఉంటాడు, మనశ్శాంతిగా ఉంటాడు. మనకు అశుభ దశ అంటే నెగిటివ్ దశ నడుస్తూ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనం అనుకునేది ఒకటైతే అది రివర్స్ అవుతూ ఉంటుంది. మనం కన్న కలలన్నీ కూడా వృధా అయిపోతూ ఉంటాయి. రేపు నేను హై ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఈరోజే పనుకోవడం జరుగుతుంది. రేపు ఇలా చేద్దాము, ఇలా అవుతుంది అని చెప్పేసి మరుసటి రోజున మనం అనుకున్నది కాస్త రివర్స్ అయిపోతుంది. రివర్స్ అయిపోయినప్పుడు ఏమిటిది, మనకు ఇదంతా కూడా అవుతుంది అనుకున్నాము, అన్ని విధాలు ఆలోచిస్తూ ఉన్నాము, సక్సెస్ అవుతుంది అనుకున్నాను, కానీ ఇది జరగలేదే, రివర్స్ అయిపోయిందే అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఆర్థిక పరంగా రివర్స్ అయిపోతూ ఉంటుంది. కొంతమంది పెట్టుబడి పెట్టి మళ్ళీ ఆ పెట్టుబడి కూడా రాకపోవడం, వీళ్ళు శ్రమపడిన దానికి కూడా ఫలితం రాకపోవడము, పెట్టుబడి పెట్టింది నష్టపోవడము, ఇలా రకరకాలుగా ఒక్కొక్కరి జీవితం అనేది ఒక్కొక్క విధానంగా మలుపు తిరుగుతూ ఉంటుంది. ఈ మలుపులు అనేది అనేక టర్న్లు తీసుకుంటూ ఉంటుంది. అనేక రకాలుగా జీవితం అనేది మారిపోతూ ఉంటుంది. రోజులేమో గడిచిపోతూ ఉంటాయి. రాత్రులు పగళ్ళు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు కాస్త గడిచిపోతూనే ఉంటాయి. కానీ అనుకున్నది జరగలేదు అనేది ప్రతి ఒక్కరిలో ఆలోచన ఉంటుంది. కొంతమంది అయితే కొద్ది రోజులు బాగుంటుంది, మళ్ళీ కొద్ది రోజులు బాగుండదు అనేది చాలామంది చెప్తూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు కూడా. ఇదేమిట్రా అంటే వ్యక్తిగత జాతక ప్రకారంగా ఇదంతా నడుస్తూ ఉంటుంది. కానీ మనకు వాస్తురీత్యా వచ్చేటప్పటికి స్థాన బలం అనేది జీవితాంతం ఉండేది, జీవితకాలము ఉండేది, మనల్ని జీవితాంతం అభివృద్ధి మార్గంలోనే నడిపించేది. ఏది? స్థానబలం. అది మనకు దాని వాస్తు ప్రధానం. వాస్తురీత్యా స్థానబలం అనే దానికి చూసుకుంటే మనము అనేక రకాలుగా అనేక కోణాలలో కూడా దాన్ని మనము నిర్మాణం చేసుకోవాలి. అది ఏమిటి? మన జాతకం బాగలేదని మనం బాధపడుతూ కూర్చుంటే రాదు. సరే, బాగలేనప్పుడు ఏం చేయాలి? మనం దాన్ని తెలివిగా ఏం చేయాలో, ఎలా చేయాలో
అన్నది కూడా మనం ఆలోచించి వాస్తురీత్యా వచ్చేటప్పటికి మనం కట్టుకునే నిర్మాణం చేసుకునే ఇల్లు కానీ లేదంటే ఆల్రెడీ కట్టినటువంటి ఇంటికి కానీ మనము పుట్టుకతో అన్నట్టుగా ఏదైనా సరే మనం నిర్మాణం చేసేదానికి ఇది ఇంపార్టెంట్గా మనకి ఇష్టానుసారంగా మనం దాన్ని నిర్మాణం చేసుకోవచ్చు. అది కూడా మన జాతక ప్రకారంగా 2 విధాల. ఇందులో ప్రధానంగా అటు స్థానబలం కలగడం కోసం మొదటిగా మన జాతక ప్రకారంగా 2 కలగలిపి ఉండాలి. కలగలిపి అంటే ఒక భార్య ఒక భర్త ఇద్దరు ఒకరి మాట ఒకరు అండర్స్టాండింగ్, అంటే ఒకరి పట్ల ఒకరు ఏకాభిప్రాయం కలిగినప్పుడు ఆ జీవితం ఆ సంసారం అనేది ఆనంద నిలయం అని కూడా అంటారు. అది కూడా వాస్తు స్థానబలంలోనే భాగమే. ఆ స్థానం అనేది అన్ని విధాల మార్పులు చేస్తుందన్నమాట. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ యొక్క మనసుని కంట్రోల్ చేస్తుంది. మనసు ప్రభావితం అన్నమాట. ఒక్కొక్క స్థానంలో ఉంటే ఒక్కొక్కరికి మంచి ఆలోచన వస్తుంది, ఒక్కొక్క స్థానంలో ఉంటే వాళ్ళకు చెడు ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఒక్కొక్క స్థానంలో ఉంటే ఉద్రేక భరితం అంటే కోపం, ఆవేశం, ఇవన్నీ కూడా కట్టలు తెంచుకుంటూ ఉంటుంటాయి రకరకాలుగా. దాన్ని క్షణం చిత్తం క్షణం మాయం అనేలాగా ఆ మనిషి మల్టీ ఇదిగా కనపడుతూ ఉంటాడు. ఇందాక బాగున్నాడు, అప్పుడే మనిషి మారిపోయాడే అనే ఇది కూడా మనకు కొంతమంది గమనిస్తూ ఉంటారనమాట. మనం ఏం మాట్లాడుకుంటున్నాం, మనం ఏం ఆలోచిస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది మన చుట్టూ జనాలు అనేది అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. అలాగే అదేవిధంగా ఆ స్థానం అనేది బాగలేనప్పుడు ఇలాంటి ఆలోచనలన్నీ మారిపోతూ ఉంటాయి. అప్పుడు జాతక ప్రకారంగా బాగలేక ఇటు స్థానబలము బాగలేకపోవడం వల్ల వాళ్ళు అన్ని విధాలా కూడా నష్టపోతూ ఉంటారు. మనకు ఆర్థిక పరంగా బాగా కలిసి రావాలి. జీవితకాలం అంటే మన జీవించి ఉన్నంత వరకు నేనే కాకుండా నా కొడుకులు కానీ లేదంటే నా మనమళ్ళు కానీ లేదా నా ముని మనమళ్ళు కానీ అందరూ కూడా ఆర్థిక పరంగా ధనవంతులు కావాలి. అదొకటే కాకుండా అన్ని విషయాలలో కూడా మనశ్శాంతిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. కుటుంబం అంతా కూడా అభివృద్ధి చెందుతూ అందరూ కలిసిమెలిసి ఆ ఇంట్లో ఉమ్మడిగా జీవించాలి అనేది మనకు ఆలోచన కలిగినప్పుడు మన జాతకాన్ని పరిశీలించుకొని ప్రధానంగా దానికి అనుగుణంగా వాస్తుని మనము నిర్మాణం చేసుకోవాలి. ఆ వాస్తుని అన్ని విధాలా మనం కరెక్ట్గా కట్టుకున్నప్పుడు ఆ ఇంటిని స్థాన బలము అంటారు. దాన్ని ఆనంద నిలయము అని కూడా అంటారు. ఆనంద నిలయం అంటే ప్రతి విషయంలో కూడా ఆ ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగాను మనశ్శాంతిగాను ప్రతిరోజు కూడా నిర్మలంగా, వాళ్ళలో ఎటువంటి కోపతాపాలు ఉండవు, ఎటువంటి ఆవేశాలు కూడా ఉండవు, నిర్మలంగా ఉంటారు, గాంభీర్యంగా ఉంటారు. అలాగే వాళ్ళు ప్రతి విషయాలలో కూడా నిండు కుండలాగా తొనకకుండా దేనికి కూడా ఉంటారు. చూసే వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం వేస్తుంది, వీళ్ళు ఈ ఇంట్లో ఎంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు, ఇంత ప్రశాంతంగా ఎట్లా ఉన్నారు అని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళ నడవడిక అలా ఉంది. ప్రతి దాంట్లో వాళ్ళ మాట్లాడే మాట తీరు కావచ్చు, వాళ్ళ నడుచుకునే నడవడిక విధానం కావచ్చు, అన్నిట్లో కూడా వాళ్ళు ఓర్పుగాను నేర్పుగాను ప్రశాంతంగాను మనశ్శాంతిగాను అటు ఆధ్యాత్మికంగా కావచ్చు, వాళ్ళ ఆలోచన విధానం కూడా 10 మందికి 100 మాటలు మాట్లాడితే వాళ్ళు ఒక మాట మాట్లాడితే అందరికీ అది ఒక జ్ఞానోదయాన్ని కలగచేస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళ మాట ఒక్క మాటే చాలు, అందరికీ కూడా అది ఒక ప్రేరేపణ కలిగిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఉన్న స్థానం అటువంటిది. దాన్నే స్థాన బలం అంటారు. ఎప్పటికీ కూడా జీవితకాలం అంతా కూడా వాళ్ళను అది కాపాడుకుంటూనే వస్తుంటుంది స్థానబలం. దాన్నే వాళ్ళు 7 తరాల వరకు ఆ ఇంట్లో స్థిరపడ్డారు, అభివృద్ధి చెందారు, బాగుపడ్డారు అని కూడా 10 మంది చెప్పుకుంటూ ఉంటారు. దీనికి అంతటికి కారణం ఏమిటంటే స్థానబలమే ఇంపార్టెంట్. ఆ స్థానబలం మనం ఎలా నిర్మాణం చేసుకోవాలి వాస్తురీత్యా అంటే, మనకు వచ్చేటప్పటికి మన జాతక ప్రకారంగాను అలాగే ఆ ఇంటి యొక్క స్థానం మొదటిగా అది ఆ యొక్క స్థలం ఎలా ఉంది, చతురస్రాకారం ఉందా లేదా,
లేదంటే ఏదైనా ఒక సైడ్ పెరిగుందా, స్థలం అనేది నకముఖాలుగా ఉంటుందన్నమాట. మనకు కరెక్ట్గా చతురస్రాకారంగా ఉండవు, కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. వాటిలో మనం ఏమిట్రా అంటే దాన్ని మనం సరి చేసుకోవాలి, చతురస్రాకారంగా చూసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనం నిర్మాణం చేసుకునేటప్పుడు మనకు అదృష్ట దిశ ఏదైతే ఉందో ఆ అదృష్ట దిశనే మనం ఏర్పాటు చేసుకోవాలి. అందరూ చాలామంది తూర్పు ఫేసే లేదా ఉత్తర ఫేస్ బాగుంటుంది అనేది అందరికీ తెలిసిన సత్యం. పడమర ఫేస్ కానీ, పడమర ముఖం కానీ, దక్షిణ ముఖం కానీ బాగుండదు అని మామూలుగా జగమెరిగిన సత్యం. కానీ ఇది అక్కడ అలా కాదు. మనకు పడమర ఫేస్ అదృష్ట దిశ అనుకోండి, అప్పుడు మనం పడమర ఫేస్ కట్టుకుంటేనే మనకు కలిసి వస్తుంది. మనం అందులో మన ఇల్లు కాబట్టి మనం అందులో మనశ్శాంతిగా ఉండగలుగుతాం. అలా కాకుండా మామూలుగా తూర్పు ఫేస్ మంచిది కదా అని తూర్పు ఫేస్ కట్టామనుకోండి, అదృష్ట దిశ ఏమో పడమర ఫేస్ అయ్యి మనము తూర్పు ముఖంగా ఇల్లు కట్టినప్పుడు అది రివర్సే. మామూలుగా చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, నేను తూర్పు ముఖం బాగా కట్టుకున్నాను, వాస్తురీత్యా బాగా చూసే కట్టుకున్నాను అని వాళ్ళల్లో ఫీలింగ్ ఉంటుంది. కానీ తనకు అదృష్ట దిశ అది కాదు, పడమర దిశ. అప్పుడు ప్రతిదీ ఆపోజిటే అవుతూ ఉంటుంది. అంటే ఏటికి ఎదిరిదినట్టు అనమాట. నీళ్లు వస్తుంటే దానికి ఎదురుగా ఈదాలంటే ఎలా అవుతుంది? కాదుగా, ఈదలేం. ఆ విధంగా మనం ఎంత చేసినా కూడా ఆ ఇంట్లో అభివృద్ధి అనేది కనపడదు. స్థానబలం అనేది ఒక్కసారి ఫిక్స్. అది జీవితకాలం మనల్ని ఒక చెట్టు కింద నీడ ఎలా ఇస్తుందో, చల్లని నీడని ఎలా ఇస్తుందో, అట్లాగే ఆ చెట్టు నుంచి మనకు గాలి ఊపిరినిస్తుంది. అంటే ఆరోగ్యాన్ని కలగచేస్తుంది, అలాగే మనకు ఆయుష్ని కూడా పెంచుతుంది. మళ్ళీ దాని నుంచి పూలు కానీ, పండ్లు కానీ, ఫలాలు కూడా ఇస్తుంది. అంటే ఒక చెట్టు మనకు ఇన్ని లాభాలను ఎలా కలగచేస్తుందో అంతకంటే రెట్టింపు స్థానబలం ఇస్తుంటుంది. దాన్నే ఒక చెట్టు 3 పూలు 6 కాయలు అన్నట్టుగా ఈ ఇల్లు అంతకంటే మించి కూడా ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. మనకు ఆర్థిక పరంగా ఆ యొక్క స్థానాన్ని మనం కొలతల ప్రకారంగా నిర్మాణం చేసుకునేటప్పుడు చూసుకుంటే ఆ కొలతల్లో మనకు ఆదాయం 9 రూపాయలు వచ్చింది. అంటే ఆదాయం అనేది 9 ఉంది. అప్పుడు మనకు ఖర్చు అనేది ఒక 5 ఉంది అనుకోండి. అందులో మనకు 4 రూపాయలు లాభంలో ఉన్నాం. లాభం అంటే అది ఎంతవరకైనా ఉంటుంది. ఇంకా మన కష్టం అనేది గుర్తింపు ఉంటుంది, లభిస్తుంది, ఫలితము కలుగుతుంది. మనం సంపాదించిన సంపాదన అనేది తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం వల్ల అది ఖర్చు కాకుండా ఉంటూనే ఉంటుంది. ఖర్చు కాకుండా ఉంటుంది. అప్పుడు మనకు అక్కడ కనిపిస్తుంది స్పష్టంగా. అంటే ఈరోజు నా ఇంట్లో 1 కోటి రూపాయలు ఉన్నాయి, ఎప్పటికీ నిల్వ ఉన్నాయి. అది ఏమవుతుందంటే మనిషికి 1000 ఏనుగుల బలం, 1000 ఏనుగుల వాడికి చెప్పలేనంత ధైర్యం అన్నమాట. కొండలైనా పిండి కొట్టేస్తానన్నంత కాన్ఫిడెన్స్. ఎందుకంటే అక్కడ లక్ష్మీ ఉందన్నమాట. దాన్ని లక్ష్మీ నిలయం అని కూడా అంటాం. ఏమంటాము? లక్ష్మీ నిలయం. లక్ష్మీ నిలయము అని అంటారు. ఎప్పటికీ ఆ ఇంట్లో స్థిరంగా లక్ష్మీదేవి కొలువై ఉంది. ఎప్పుడు సిస్ట వేసుకొని కూర్చొని ఉంది అనేది వాస్తవం. వాళ్ళ ఇంట్లో ఎంత లేదన్నా డబ్బు కానీ, బంగారం కానీ, అనేకమైన రూపాలలో లక్ష్మీదేవి స్థిరంగా ఆ ఇంట్లో ఎప్పుడూ ఉంటుందన్నమాట. ఆర్థిక పరంగా అదే మనకు జీవితకాలం అలాగే నడుస్తూనే ఉంటుంది శాశ్వతంగా. దీన్నే మనము స్థానబలము అంటాం. ఎప్పటికీ ఆ ఇంట్లో ఎంత లేదన్నా మనకు ఎంత బ్యాడ్ టైం ఉన్నా కూడా ఇంట్లో మాత్రం మనశ్శాంతి కలుగుతుంది. ఆర్థిక పరంగా అవసరాలకి అందుతూనే ఉంటాయి. మన పనులన్నీ కూడా చక్కబెట్టుకోగలుగుతూ ఉంటాము. బాగలేని టైంలో కూడా, అంటే వ్యక్తిగత జాతకరీత్యా బాగలేని సమయంలో కూడా ఆ ఇంట్లో మనము ప్రశాంతంగా జీవించగలుగుతాము. అన్ని ఒడిదుడుకుల్ని కూడా మనము రికవరీ చేసుకుంటూ మన అవసరాలకి సమయానుకూలంగా మన ఇంట్లో డబ్బు లేదన్న అవసరానికి వచ్చేస్తూ ఉంటుంది. ఎవరో పిల్లలు అవసరాలను బట్టి తల్లిదండ్రులను అడిగితే వాళ్ళు ఇస్తూ ఉన్నట్టుగా
ఆ ఇల్లు మనకు అవసరము, ఇది ఇంత ఖర్చు అవుతుంది లేవే అనుకుంటే ఏదో ఒక రూపంలో ఇంటికి వచ్చేస్తాయి. అప్పుడు ఆ మనిషి ఆనందం ఎలా ఉంటుందంటే చెప్పలేనంత ఆనందం, మాటల్లో చెప్పలేనిది అది. ఆ విధంగా ఈ స్థానబలం అనే దానికి అన్ని లక్షణాలు కలగలిపి ఉంటుంది కాబట్టి అందులోనూ ఆ ప్లేస్ అనేది హై ఎనర్జీ కూడా కలిగి ఉంటుంది. దాన్ని పాజిటివ్ అంటారు. పాజిటివ్ ఉందా లేకపోతే నెగిటివ్ ఉందా అని మనం ఇంగ్లీష్లో 2 మాటల్లో మాట్లాడుకుంటాం, కానీ తెలుగులో అనేక అర్థాలు వస్తూ ఉంటాయి. అదే స్థానబలం లేదనుకో, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆర్థిక విషయానికి వచ్చేటప్పటికి 9 రూపాయలు మనకు ఆదాయం ఉన్నప్పుడు ఖర్చు 11 రూపాయలు ఖర్చు వచ్చిందనుకోండి, అయిపోయి ఫైసల్. వాడిని జీవితం నరకంగా ఉంటుంది. వాడిని మహర్జాతకుడైనా కూడా, అంటే మహర్జాతకుడు అంటే ఏంటి అంటే వాడికి మంచి దశ నడుస్తుంది, శుక్ర మహాదశ. ఇక్కడేమో ఇల్లు చూసుకుంటే నష్టం ఉంది. వాడు సంపాదిస్తూ ఉంటాడు, వాడి కష్టపడి లేకపోతే తెలివిగానో ఏ విధంగానో ఏదో ఒక విధంగా వాడి ప్రయత్నం అంటూ చేస్తూనే ఉంటాడు, సంపాదిస్తూనే ఉంటాడు, అది తీసుకొచ్చి ఇంట్లో పెడుతూ ఉంటాడు. ఏ విధంగా పోతుంది అనేది కూడా వాడికి అర్థం కాదు, ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఏమిటి, ఏ విధంగా ఖర్చు అయిపోతుందంటే ఆ ఇంట్లో తల్లికి బాగలేకనో, లేదంటే తండ్రికి బాగలేకనో, లేదంటే భార్యకు బాగలేకనో, ఒకరికి పోతే ఒకరు. భార్య బాగుంది, రికవరీ నయం చేసుకున్నారు, బాగుంది అంటే మళ్ళీ పిల్లలకు బాగలేకనో ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూనే ఉంటుంది. ఎందుకంటే నష్టం ఉంది కదా ఇక్కడ. మనకు ఆదాయం 9 రూపాయలుండి ఖర్చు 11 రూపాయలు ఉన్నప్పుడు 11లో 9 తీసేస్తే 2 రూపాయలు నష్టంలో ఉంది ఆ ఇల్లు. ఆ నష్టం అనేది జీవితకాలం కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా దాన్ని ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే దాని యొక్క పుట్టుక స్థానబలం లేదనేది నిర్ధారణ. ఇక్కడ మనకు బాగా సంపాదిస్తున్నాం, అన్ని విధాల కష్టపడుతున్నాం, అనేక రంగాలలో రాణిస్తున్నాము, తెలివితేటలతో సంపాదించుకొచ్చింది తీసుకొచ్చి పెడుతుంటే ఉందిలే అని మనం అనుకుంటుంటాం. కానీ అది ఖర్చు అయిపోతూ ఉండడం వల్ల తిరిగి చూసుకుంటే నేను ఎంతో ఉందిలే అనుకుంటుంటా, కానీ ఇంట్లో చూస్తే ఏమీ లేదు. ఏమైంది, సంపాదించాను, ఇంత తీసుకొచ్చి ఇచ్చాను, పెట్టాను, ఈరోజు నా ఇంట్లో లేదు అని అంటే వాళ్ళు దానికి చెప్తారు, మొన్న నాకు బాగలేక ఇలా ఖర్చు అయింది, లేదంటే నాకు బాగుంది తర్వాత మీ అమ్మకు బాగలేక ఇలా ఖర్చు అయింది, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చూసుకుంటే చాంతాడంత అయిపోతుంది. మనం సంపాదించింది ఒక పక్కన ఖర్చు అయిపోతూనే ఉంటుంది. దాన్నే ఒక కుండకి హోల్ పెడితే నీళ్ళన్నీ కారి ఎలా పోతుంటాయో అదేవిధంగా లాస్ట్కి చూసుకుంటే కుండ ఖాళీ అయిపోయి ఉంటుంది. ఆ విధంగా మనం ఎంత సంపాదించినా కూడా మహర్దశలో ఈ యొక్క సంపాదించిందంతా పోతుంది. కానీ స్థానబలం అనేది అలా ఉండదు. ఆ స్థానబలం అనేది ఏంటంటే మనకు ఏదన్నా పెద్ద అనారోగ్య సమస్య వచ్చినా కూడా మనకు తెలియకుండానే మనం చిన్న మందులు, అంటే న్యాచురల్ అయినటువంటి మందులు వాడినా కూడా, ఏదో ఆకు అలుమ అన్నట్టుగా వాడినా కూడా ఆ ఆరోగ్య సమస్య అనేది నయమైపోతుంది. చిన్న పరిహారంతో నయమైపోతుంటుంది. అప్పుడు మనకు కూడా బాగుంటుంది, మనశ్శాంతి అనిపిస్తుంది. ఏంటంటే దానికి ఇలా ఆపరేషన్లు, దీనికి ఇంత ఖర్చు పెట్టాము, అది చేసాం, ఇది చేసామని లేకుండా చిన్న పరిహారంతో నా జబ్బు నయమైపోయింది అని ఆ మనిషికి అర్థమైపోతుంది. అంటే మనకు ఈ ఇంట్లో బాగుంది, మనశ్శాంతి ఉంది, ఎటువంటి సమస్య వచ్చినా కూడా మళ్ళీ తొలగిపోతుంది అనేది వాళ్ళకు కూడా, ప్రతి వ్యక్తికి కూడా ఇది తెలుస్తూ ఉంటుంది కూడా. ఒక వాస్తు పండితుడికే తెలియాలనేం లేదు, ఒక సామాన్య వ్యక్తికి కూడా ఇది అర్థమవుతూ ఉంటుంది. నేను ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను చాలా కష్టాల్లో ఉన్నా, చాలా పెద్ద పెద్ద నష్టాలు కష్టాలు ఒకటి పోతే ఒకటి అన్నట్టుగా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాను. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత అవన్నీ పోయాయి. ఉన్న కాడికి ఉన్నా, తిన్న కాడికి తిన్నా, సంతోషంగా ఉన్నాను, మనశ్శాంతిగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను. ఇంట్లో మేము భార్యాభర్తలు బాగున్నాము, పిల్లలు కూడా బాగా బుద్ధిమంతులుగా ఉన్నారు, బాగా చదువుకుంటున్నారు, వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు పిల్లలు. ఇలా వాళ్ళకన్నీ కూడా అక్కడ కనపడుతూనే ఉంటాయి స్పష్టంగా ప్రతి విషయంలో కూడా. దాన్నే స్థానబలము.
ఇది ప్రతి ఒక్కరికి 100% ఎవరైనా సరే ఇది ముఖ్యం అన్నమాట. మనం ఉంటున్నాము, తింటున్నాము, పని చేస్తున్నాము అనేది ఎలా పడితే అలా నడుచుకుంటూ పోతుంటే కుదరదు. అది దానికంటూ ఎక్కడా కూడా మార్గం కనపడదు. మన తెలివే, మన ఆలోచన విధానమే మన జీవితాన్ని మార్చేస్తుంది. దానికి కూడా అదృష్టం ఉండాలంటారు. దానికి కూడా కొంతమంది అయితే కోరి కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు. ఏది కష్టాన్ని, నష్టాన్ని కూడా కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు. అదే మరీ చాలా అమాయకులని కూడా అనొచ్చు. వాళ్ళని తెలివైన వాళ్ళు అనాలన్నా, లేకపోతే అమాయకులను అనాలన్నా, లేదంటే మూర్ఖులు అనాలనేది కూడా తెలియకుండానే పోతుంది. అందుకనేసి మనము వ్యవహరించే విధానము, మనం నడుచుకునే విధానము మన కుటుంబాన్ని అంతా కూడా మార్చేస్తుంది. ఎందుకంటే ఇంటి ఇల్లాలకి పూర్తిగా అంత అవగాహన ఉండదు. పిల్లలకి వాళ్ళకు తెలియదు. వాళ్ళ ఆలోచన, వాళ్ళ యొక్క చదువు, వాళ్ళ ఆటలు వాళ్ళు. కొంతమంది ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే ఇంటి యజమాని తన జాతకాన్ని బట్టి తనకు, తన కుటుంబానికి, మనం ఉంటున్న ఆ ఇల్లే మన అందరికీ కూడా నీడనిస్తూ, మనకు ఆరోగ్యాన్ని కలగచేస్తూ, మనకు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని కలగచేస్తూ, ఆర్థికపరమైన అభివృద్ధి ఏంది అంటే మనకు ఏదో నిధులు దొరుకుతాయా, నిక్షేపాలు దొరుకుతాయా అని కాదు. మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే అది కలిసి వస్తూ ఉంటుంది. మనం ఆ ఇంట్లో నివాసం ఉంటూ ఓ చిన్న వ్యాపారం, చిన్న పెట్టుబడితో వ్యాపారం చేసినా ఆ వ్యాపారం ఏమవుతుందంటే బాగా దినదినం అభివృద్ధి చెందుతూ మనకు రోజు లాభం వస్తూ ఆర్థిక పరంగా అలా రోజు రోజుకి పెరుగుతూ పోతూ ఉంటుంది. అప్పుడు ఏమనిపిస్తుందంటే ఈ మనిషికి అక్కడ స్పష్టంగా కనపడుతుంది. మనం చిన్న పెట్టుబడితో పెట్టిన వ్యాపారం పెద్ద వ్యాపారంగా మనం విస్తరించాము, ఆర్థిక పరంగా బాగా లాభాలు గడించాము. ఆ చిన్న వ్యాపారాన్ని పెద్ద వ్యాపారంగానే చేయడమే కాకుండా అనేక ప్రాంతాలలో కూడా ఒక వ్యాపారం కాస్త ప్రారంభించిన వాడు పలు ప్రాంతాల్లో, పలు చోట్ల, పలు నగరాలలో కూడా 10 వ్యాపారాలుగా కూడా వాడు విస్తరించగలుగుతాడు. మనం ఇప్పుడు చెప్పుకుంటున్నట్టు ప్రతిదీ కూడా అంతే. కంపెనీ ఒక చోటే కాదు, ప్రతి జిల్లాలో కంపెనీ ఉంటుంది. ఎలా వచ్చింది వానికి? వాడు ఎలా ఇంత కంపెనీలకి అధిపతి అయ్యాడు? అతను కష్టపడుతున్నాడు, మనం కష్టపడుతున్నాం. మనం రోజు కష్టపడినా కూడా 3 పూట్ల ప్రశాంతంగా తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. వాడు అలా ప్రతి డిస్టిక్లోనూ, ప్రతి రాష్ట్రాల్లోనూ, ప్రతి కంట్రీల్లోనూ కూడా 100 కంపెనీలు అంటే 100 వ్యాపార సంస్థల కంపెనీలు పెట్టుకున్నాడు. ఎలా వాడు అధిగమించాడు? అంత పెద్ద స్థాయికి ఎలా ఎదిగాడు? మనము దీన్ని గమనించినట్టయితే, గ్రహించినట్టయితే, తెలివిగా వ్యవహరించినట్టయితే 100% మనము అంత స్థాయి కాకపోయినా మనం నడిపిస్తున్న వ్యాపారాన్ని పెద్దగా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళచ్చు. మన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఇదంతా కూడా స్థానబలం అనేది ప్రధానమైనటువంటి విషయము. మనం బాగుపడడానికి, మనం అభివృద్ధి చెందడానికి, స్థిరంగా నిలబడి ఉండడానికి స్థిర నివాసం అని కూడా అంటారు. ఆ స్థిర నివాసం అనేది మనకు అన్ని విధాలా కూడా ఒక తల్లి తండ్రి కంటే కూడా ఎక్కువగా ఆ ఇల్లు మనల్ని కాపాడుతూనే ఉంటుంది. ఆ ఇల్లు మనకు చెప్పదు ఏమని, నేనే మిమ్మల్ని కాపాడుతున్నాను, నేనే మిమ్మల్ని డెవలప్మెంట్ చేశాను అనేది ఏం చెప్పదు. అది చూపిస్తూ ఉంటుంది దాని ప్రభావం. దాన్నే మనకు స్థానబలం అనేది చాలా ముఖ్యమైనది, ఇంపార్టెంట్. లక్కీ గురుగారు, స్థానబలం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వే జన సుఖినో భవంతు. ఇది వాళ్ళ అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV. నమస్తే.